మూడవ వ్యక్తులు దూరకుండా చూసుకోండి. అలాగనే రాజ్యస్థానంలో శని భగవానుడు ఉండడం వలన ఏకచక్రే మహాభోగి, వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో స్వయం కృషి, పట్టుదల, భగవంతుడి ఆశీస్సుల వలన ఉన్నత శిఖరాలకు మిథున రాశి వారు దగ్గరగా కాపోతున్నారు. అలాగనే ఏకాదశంలో శుక్ర భగవానుడు నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, ఇంటి స్థలాలు, క్రయ విక్రయాలు వీరికి ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఉంటుంది. తీర్థయాత్రలు, అలాగనే దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు, అన్నదాన సేవా కార్యక్రమాలు పాల్గొనడం వల్ల వీరికి ఆత్మ సంతృప్తి కలిగి ఐశ్వర్యం మిథున రాశి వారి సొంతమవుతుంది. అలాగా స్వయం వృత్తులు, సేవారంగాలు, మార్కెటింగ్ రంగము, ఉద్యోగ వ్యాపారస్తులకి, వ్యవసాయ సోదరీమణులకు ఇది చాలా సువర్ణ యుగంగా భావించవచ్చు అని చెప్పి గమనించాలి.